హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పొచ్చిన టాపిక్ ఏంటి అంటే, బిఫోర్గా మనం ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ గురించి మనం చూసాం కదా. అందులో మనం ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో 12 నుంచి 35 ఆర్టికల్స్ కదా. అందులో మనం పార్ట్ 1లో ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఆర్టికల్ నెంబర్ 22 వరకు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం చెప్తున్న టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ ఆర్టికల్ నెంబర్ 23, 24 అంటే రైట్ అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పేసి చెప్తున్నాం కదా. ఆ టాపిక్ నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. అందులో ఆర్టికల్ నెంబర్ 23 ఏంటి అంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ది ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అలాగే ఫోర్స్డ్ లేబర్. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. ఓకే, సో అది ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 24. ఆర్టికల్ నెంబర్ 24 ఏం చెప్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఫ్యాక్టరీస్ అనేవి ఏమైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా అనమాట, అంటే అప్లై టు ద ఫ్యాక్టరీస్, మైన్స్, హజార్డస్ ఎంప్లాయ్మెంట్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా. అప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే, మనకు కొన్ని యాక్ట్స్ అనేవి తీసుకొని వచ్చారు. ఏంటి అంటే, చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది 1986లో ఉంది కదా, చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అండ్ అలాగే రెగ్యులేషన్ యాక్ట్ 1986. ఓకే, దాని అమెండ్మెంట్ ఇన్ 2016లో అమెండ్మెంట్ చేశారనమాట. ఎంతవరకు అంటే, ఎక్స్టెండెడ్ బ్యాన్ టు 14 years ఇన్ ఆల్ ఆక్యుపేషన్స్. ఓకే, ఫస్ట్ తీసుకున్నది 1986, దాన్ని అమెండ్మెంట్ చేశారు 2016లో. ఎంతవరకు? ఏదైతే వ్యక్తులు ఉంటారో చిన్నపిల్లలు, వాళ్ళు 14 years వచ్చే వరకు కూడా ఏంటంటే ఏ పనిలో కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ అలాగే చిల్డ్రన్ ఏజ్డ్ 15 to 18 అనుకోండి, కెన్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్ అలాగే మైన్స్ యాక్ట్ అని, ఫ్యాక్టరీస్ యాక్ట్ అని చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 23 అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 24. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మనం మాట్లాడుతాం. అంటే ఆర్టికల్ నెంబర్ 25 నుంచి 28 వరకు మనకి ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో ఆర్టికల్ నెంబర్ 25 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ది కన్సైన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రొఫెషన్, ప్రాక్టీస్, ప్రొపగేషన్ ఆఫ్ ది రిలీజియన్. ఓకే, 25 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ప్రాక్టీస్, ప్రొపగేషన్ ఆఫ్ ది రిలీజియన్. సో దాంట్లో మళ్ళీ మనకు వచ్చేసరికి ఏంటి అంటే, సబ్ క్లాజెస్ కూడా ఉన్నాయి. 25లో క్లాజ్ 1, 25లో క్లాజ్ 2లో క్లాజ్ ఏ, అండ్ అలాగే 25లో క్లాస్ 2లో క్లాస్ బి కూడా ఉందన్నమాట. ఏం చెప్తుంది అని చూసినట్లయితే, ఆల్ పర్సన్స్ ఈక్వలీ అని చెప్పేసి చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ దీనికి కన్సెన్స్ ఆఫ్ ది రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్, propagate religion subjected to the public order, morality and health అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క హక్కులు అనేవి ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యాలకు, ప్రాథమిక హక్కులను, ఇతర అంశాలకు లోబడి ఉండాలి అని ఏం చెప్తుంది అంటున్నాడు. ఒక స్టేట్ అనేది మాట్లాడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అందులోని మనకి ఏబి ఏం చెప్తుందంటే, స్టేట్ కెన్ రెగ్యులేట్ ఆర్ రిస్ట్రిక్ట్. ఓకే, స్టేట్ అనేది మనకి ఏం చేయొచ్చు? క్రమబద్ధీకరించవచ్చు అనమాట, పరిమితం చేయవచ్చు. దేని బేస్ చేసుకొని? ఎకనామికల్గా. ఓకే, సో అంటే ఎకనామికల్గాను, ఫైనాన్షియల్గాను, పొలిటికల్గాను ఏవైతే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయో విత్ రిలీజియన్, అసోసియేటెడ్ విత్ రిలీజియన్, దాన్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉండేటప్పుడు ఏంటి అంటే, స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులేట్ చేయొచ్చు, రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పేది ఏంటి అంటే 25 క్లాస్ 2లో క్లాజ్ ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే 25 క్లాస్ 2లో బి ఏం చెప్తుంది అంటే, స్టేట్ కెన్ ప్రొవైడ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ రిఫార్మ్ ఆర్ త్రూ ఓపెన్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ టు ఆల్ క్లాసెస్. అంటే సాంఘిక సంక్షేమానికి ఏదైతే ఉంటుందో, సంస్కరణలకు కానీ, సో ఈ మత సంస్థలలో హిందువులలోని అన్ని తరగతులకు కూడా, అన్ని శాఖలకు కూడా ప్రవేశం అనేది కలిగించవచ్చు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇవన్నీ కూడా స్టేట్ తాలూకా పవర్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 25 గురించి చెప్తుంది. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే 26 గురించి మనం చెప్దాం. 26 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుతుంది అనమాట. ఏం చెప్తుంది? ఇది సబ్జెక్టెడ్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ అలాగే హెల్త్ గురించి చెప్తుంది అనమాట. సబ్జెక్టెడ్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ అండ్ అలాగే ఎవ్రీ రిలీజియస్ డొమినియన్స్ ఆర్ సెక్ట్ హ్యాస్ టు ద రైట్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు దేన్ని? ఇన్స్టిట్యూషన్స్ని ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్. నెక్స్ట్ అలాగే మేనేజ్ ఇట్స్ ఓన్ ఎఫర్ట్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ది రిలీజియన్. సి ఏం చెప్తుంది అంటే, ఓన్ అండ్ ఎక్వైర్ మూవబుల్, ఇమూవబుల్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 26 అనమాట. ఓకే, ఆర్టికల్ నెంబర్ 26 అనేది చెప్తుంది. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 27 ఏం చెప్తుంది అంటే, ఫ్రీడమ్ ఫ్రమ్ ద రిలీజియస్ ట్యాక్స్. 28 ఏం చెప్తుంది? రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్స్ట్రక్షన్ టు ద స్కూల్స్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో అలాగే మైనారిటీస్కి కూడా చెప్తుంది అనమాట. అలాగే 27, 28 మనకి చెప్పేది ఏంటి అంటే అవి. నెక్స్ట్ అలాగే ట్యాక్సేషన్ గురించి, అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ గురించి చెప్పేది 27, 28. ఓకే, నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 29 అండ్ అలాగే 30. 29, 30 ఏం చెప్తుంది అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మైనారిటీస్. అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. 29, 30 అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. దాంట్లో 29 ఏం చెప్తుంది అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మైనారిటీస్. 30 ఏం చెప్తుంది అంటే, రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాటి గురించి చెప్తుంది అనమాట. అంటే సపోజ్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి
భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎవరైతే పౌరులు ఉంటారో అది ఏ వర్గం వారైనా కావచ్చు. ఓకే, తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇంకా రాజ్యం నిర్వహిస్తున్నటువంటి లేదా రాజ్య ఆర్థిక సహాయాన్ని పొందుతున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని మత, జాతి, కుల, భాష ప్రాతిపదికలపైన ఏ పౌరుడిని కూడా నిరాకరించరాదు అని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 29. ఆర్టికల్ నెంబర్ 29 అని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఈ యొక్క ఆర్టికల్లోనే ఏం చెప్తుందంటే సెక్షన్ ఆఫ్ ది సిటిజన్స్ అంటే పౌరవర్గము అని చెప్పేసి చెప్తుంది. అంటే అనే పదాలు విశ్లేషిస్తే ఏమొస్తాయంటే మైనారిటీలతో పాటు మెజారిటీలో కూడా ఉండవచ్చునని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, మైనారిటీలతో పాటు మెజారిటీ కూడా ఉండవచ్చు అని చెప్పేసి చెప్తుంది. సో అది ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 29. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 30 అని చెప్పేసి చెప్తున్నాం కదా మనం. ఆర్టికల్ నెంబర్ 30కి వచ్చేసరికి మనకి ఏం చూస్తుందని చూసినట్లయితే ఆల్ మైనారిటీస్ ఏం చెప్తుంది ఇక్కడ, వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ద రిలీజన్ ఆర్ లాంగ్వేజ్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అండ్ అలాగే అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దేర్ చాయిస్ అని చెప్పేసి చెప్తుంది. దాంట్లో మళ్ళీ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఉంది కదా, దాంట్లో చేర్చడం జరిగిందనమాట. ఏం చెప్తుంది ఇక్కడ మనకి చూసినట్లయితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా మైనారిటీ అనే పదానికి నిర్వచనం అనేది ఎక్కడ కూడా లేదు అని కూడా చూసుకుంటాయి. ఓకే, ఈ యొక్క ఏం చెప్తుంది అని చూసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 32, 31 తొలగించాక 32 వచ్చేసరికి ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వితౌట్ విచ్ ఆల్ ద అదర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నలిటీ అని చెప్పేసి చెప్పారనమాట. ఇది లేకపోయినట్లయితే ఇంకా ఏ ఫండమెంటల్ రైట్స్ కూడా ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అది మనకి ఏంటి అంటే చెప్పింది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో కూడా ఏంటంటే ఏ కోర్టునైనా సరే ఆశ్రయించే హక్కును రాష్ట్రపతి రద్దు చేయవచ్చునని రాజ్యాంగంలో ఆర్టికల్ 359 చెప్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 359 ఏం చెప్తుంది, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏ కోర్టునైనా సరే ప్రాథమిక హక్కులపై మనం వెళ్ళాం అనుకోండి, అప్పుడు రాష్ట్రపతి రద్దు చేయవచ్చునని ఎవరు చెప్పారు, రాజ్యాంగంలోనే పేర్కొన్నారనమాట. దేని బేస్ చేసుకొని, ఆర్టికల్ 359ని బేస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే ఇప్పుడు రిట్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, రిట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి, 5 టైప్ ఆఫ్ రిట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తాం కదా. ఆ రిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మనం ఇక్కడ చూద్దాం. అయితే పార్లమెంట్ అనేది చూసుకున్నాం కదా మనం, ఏ ఇతర కోర్టునైనా సరే రిట్స్ జారీకి అధికారం అనేది ఇవ్వగలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ మనకి కేవలం ఏంటి అంటే సుప్రీంకోర్టు. ఓకే, ఇప్పుడు కనుక రిట్స్ జారీకి అధికారం ఏంటంటే కేవలం సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క రిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క రిట్స్ గురించి మనం చూసినట్లయితే ఏంటి అంటే సుప్రీంకోర్ట్స్ కనుకోండి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి రిట్స్ జారీకి అధికారం అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కే కాక ఇతర ప్రయోజనం కొరకు కూడా హైకోర్టుకి కొన్ని రిట్స్ జారీకి అధికారం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఈ యొక్క లీగల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏంటి అంటే హైకోర్టుకి కూడా మనకి రిట్స్ అనేది జారీ చేసే అధికారం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. అయితే సుప్రీంకోర్టు దేశంలో ఏ వ్యక్తినైనా సరే రీట్లు జారీ చేసే అధికారం అనేది కలదు. అయితే హైకోర్టు ఏం చెప్తుంది, తన విచారణ అధికార పరిధి లోపల మాత్రమే, హైకోర్టు అయితే మాత్రం తన పరిధి లోపల మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఇంకా హైకోర్టు తన పరిధికి వెలుపల ఉన్నటువంటి ప్రభుత్వం లేదా వ్యక్తి లేదా అథారిటీకి వ్యతిరేకంగా రిట్స్ ఆదేశాలను జారీ చేయవచ్చని చెప్పి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఏం చెప్తుంది, ఈ విధంగా చూస్తే రిట్స్ జారీ చేయడంలో సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా భూభాగ పరిధి విస్తృతమైనదని చెప్పేసి చెప్పొచ్చు. ఈ యొక్క రిట్స్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిటరీ, అలాగే క్యూ వారెంటో అని చెప్పేసి చెప్తాం మనం. ఈ యొక్క హెబియస్ కార్పస్ అంటే ఏం చెప్తుంది అంటే ఇది ఒక లాటిన్ పదం అనమాట, టు హ్యావ్ ఏ బాడీ అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, అంటే ఇక్కడ ఏ వ్యక్తినైనా సరే మనం నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచాలని చెప్పేసి చెప్పడం. ఈ యొక్క హెబియస్ కార్పస్ కిందకి ప్రభుత్వ అధికారులే కాక ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఏ టైంలో మనం జారీ చేయకూడదు అని చెప్పినట్లయితే, ఓకే, నిర్బంధం అనేది చట్టబద్ధమైనప్పుడు కానీ, అలాగే శాసనసభ కానీ లేదా కోర్టు కానీ ధిక్కారం అనేది జరిగిందనుకోండి, అటువంటిప్పుడు కానీ, అలాగే ఇంకా ఏం చెప్తుంది, కోర్టు పరిధిలో నిర్బంధం జరిగినప్పుడు కానీ ఏంటి అంటే ఇటువంటికి అవి మనం జారీ చేయరాదనమాట. నెక్స్ట్ అలాగే మాండమస్, వీ కమాండ్ అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, అంటే ఒక ప్రభుత్వ అధికారి తాను చేయవలసిన విధులను విస్మరించాడు అనుకోండి. ఓకే, అటువంటి అప్పుడు మనం ఇది జారీ చేయవచ్చు. అలా అని ఎవరికి చేయకూడదని చూసినట్లయితే సపోజ్ చూడండి, ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మనం ఎవరికి జారీ చేయవచ్చు, అధికారులకు కానీ, కార్పొరేషన్స్కి కానీ, దిగువ న్యాయస్థానాలకు కానీ, ట్రిబ్యునల్కి కానీ, ప్రభుత్వానికి కానీ జారీ చేయవచ్చు. ఎవరికి వర్తించదు అని చూసినట్లయితే ప్రైవేటు సంస్థలకి, రాష్ట్ర గవర్నర్లకి కానీ, ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ, ఇటువంటి ఎవరికి కూడా ఈ యొక్క మాండమస్ అనేది వర్తించదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, ట్రిబ్యునల్స్ పైన కానీ గవర్నమెంట్ పైన కానీ వేయచ్చు, అది మాండమస్. నెక్స్ట్ అలాగే ప్రొహిబిషన్ అనేసరికి ఏంటి అంటే న్యాయస్థానాల గురించి అనమాట. అంటే జ్యుడిషియలీ
క్వాసీ జ్యుడిషియల్ అధికారులకు మాత్రమే దీన్ని జారీ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అంటే పరిపాలనా సంబంధమైన అధికారులకు అలాగే శాసన సంబంధమైన అధికార సంస్థలకు ఏవైతే ఉంటాయో వాటికి ఇది జారీ చేయరు. ఓన్లీ జ్యుడిషియరీ అలాగే క్వాసీ జ్యుడిషియరీ వాటికి మాత్రమే జారీ చేస్తారనమాట. ఓకే, అంటే ఎప్పుడు అని చూసినట్లయితే ఈ యొక్క దిగువ న్యాయస్థానాలు ఉంటాయి కదా, ఆ యొక్క న్యాయస్థానాలు కానీ లేకపోతే ట్రిబ్యునల్స్ కానీ ఏంటి అంటే తమ అధికార పరిధిని మించి వ్యవహరించాయి అనుకోండి, అటువంటి టైంలో ఓకే ఉన్నత న్యాయస్థానం ఇది జారీ చేస్తుందన్నమాట. హైకోర్టు అనేది లేదా సుప్రీంకోర్టు అనేది ఇది జారీ చేస్తుంది. సో అది మనకి ఏంటంటే ప్రొహిబిషన్. నెక్స్ట్ అలాగే సెరిటరీ అంటే ఇక్కడ ఏం చెప్తుంది, దాన్ని ధృవీకరించడం అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక కేసులో ఇచ్చిన ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఎపిఎల్స్ అనేవి దాన్ని రద్దు చేసి ఇంకో కోర్టుకి కానీ లేదా ట్రిబ్యునల్కి కానీ లేదా ఉన్నత న్యాయస్థానం అనేది జారీ చేస్తుందన్నమాట. అలాగే ఏంటి అంటే దాన్ని చెప్పేది ఏంటి అంటే సెరిటరీ అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ అలాగే క్యో వారెంటో అని చెప్పేసి చెప్తారు. అంటే రాజ్యాంగం చేత ఏర్పాటు చేయబడ్డ ఒక గుర్తింపు పొందిన ప్రజా సంస్థ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే జారీ చేయాలన్నమాట. దానికి సంబంధించి మాత్రమే జారీ చేయాలి అని చెప్పేది ఏంటి అంటే క్యో వారెంటో అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ మనకి మార్షల్ లా అనేవి ఉన్నాయి కదా, మార్షల్ లా అండ్ అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేవి, వాటి గురించి ఇక్కడ చూద్దాం. అయితే దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ లాంటిది ఒకటి ఫ్రేమ్ చేస్తాం. ఏంటి అని చూసినట్లయితే పార్లమెంట్ చేసేటువంటి యాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీని ప్రాథమిక హక్కులకి భంగకరం అని ఏ న్యాయస్థానాల్లో కూడా మనం ఛాలెంజ్ చేయరాదు, ఏ న్యాయస్థానాల్లో కూడా మనం ఛాలెంజ్ చేయరాదు అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, అలాగే మార్షల్ లా గురించి కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా డెఫినేషన్ అనేది కూడా లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క ఆర్టికల్ నంబర్ 35 దాన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దాం మనం. అదే కొన్ని నిర్దిష్టమైన ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, వాటిని ప్రభావితం చేయడానికి శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏవైతే కొన్ని ఎఫెక్టింగ్ లాస్ ఉంటాయో, రైట్స్ ఉంటాయో వాటికి ఎవరు చేస్తారు, శాసనాలు పార్లమెంట్ చేస్తుందన్నమాట. పార్లమెంట్ అనేది చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో అది మనకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క ఆర్టికల్ 35ని బేస్ చేసుకొని మనం చెప్పేది. ఓకే, నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఈ యొక్క ప్రాథమిక హక్కుల కింద నేరములుగా భావించినటువంటి ఏవైతే ఉంటాయో అవి శిక్షను నిర్ణయించడానికి ఏంటి అంటే పార్లమెంట్కి శాసనాలు చేసే అధికారం కూడా ఉంటుందంట. శాసనాలు చేసే అధికారం అనేది ఉంటుంది. సపోజ్ ఏంటి అంటే అన్టచబిలిటీ అని చెప్పేసి చెప్తున్నాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని కానీ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 23 ఉంటుంది కదా, సో అటువంటి దాన్ని బేస్ చేసుకొని కానీ ఏంటంటే అటు పార్లమెంట్కైనా ఉంటుంది అలాగే స్టేట్ లెజిస్లేచర్కైనా సరే ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒక ఎక్సెప్షన్స్. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కొన్ని చట్టాల తాలూకా రెగ్యులేషన్స్ అండ్ అలాగే ఏ టైంలో ఈ యొక్క ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెన్షియల్ రూల్ కానీ ఉంది కదా, ఇక్కడ ఏ ఆర్టికల్స్ అనేవి తొలగించబడతాయి, ఏ ఆర్టికల్స్ అనేవి తొలగించబడవు అని మనం చూసినట్లయితే ఆర్టికల్ 352 అండ్ అలాగే ఆర్టికల్ 356 అండ్ అలాగే అన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ 358, 359 చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 358 ఏం చెప్తుంది, ఆర్టికల్ నెంబర్ 19 అనేది ఏదైతే ఉంటుందో అందులో 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా, అవి ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి. ఇప్పుడు ఆర్టికల్ 352 వచ్చినప్పుడు. అయితే ఎప్పుడని చూసినట్లయితే నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అలాగే ఆర్మ్డ్ రెబెలియన్ అని చెప్పేసి చెప్తాం కదా, సో అటువంటి అప్పుడు ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 19 అనేది ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 359 ఉందనుకోండి, ఆ టైంలో ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 20, ఆర్టికల్ నెంబర్ 21 కెన్ నెవర్ బీ సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఎప్పటికప్పుడైనా సరే ఇవి ఆర్టికల్ నెంబర్ 20 కానీ 21 కానీ ఎప్పుడు కూడా సస్పెండ్ కావు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీని బేస్ చేసుకుని ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఆర్టికల్ 352 అని మెన్షన్ చేస్తారో అంటే ఆర్మ్డ్ రెబెలియన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ చెప్పేసి చెప్తా ఉంటాం కదా, అలా వచ్చినప్పుడు ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 19 అనేది ఆటోమేటిక్గా అనేది సస్పెండ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 20, 21 ఏమవుతాయి, ఈ ఆల్వేస్ అవైలబుల్, ఎప్పుడు కూడా అవి సస్పెండ్ అవ్వవు అని చెప్పేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 356 అంటే స్టేట్ ఎమర్జెన్సీ అలాగే ప్రెసిడెన్షియల్ రూల్ అని చెప్పేసి చెప్తాం కదా, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా సస్పెన్షన్ అవ్వవు అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 360, ఆ 360 కూడా ఏం చెప్తున్నాం, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, దాని టైంలో కూడా ఏంటి అంటే ఏ ఫండమెంటల్ రైట్స్ కూడా సస్పెండ్ అవ్వవు, అవి యాజ్ ఇట్ ఈస్గానే జరుగుతూనే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇవి మనకి ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 352, 358, 359, 356, 360 ఈ ఆర్టికల్స్లో ఏ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయి పోతాయి అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే కొన్ని డాక్ట్రైన్స్. నెక్స్ట్ అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్తాం కదా, గోల్డెన్ ట్రయాంగిల్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 21 ఈ 3 ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, సో ఇది ఏంటి అంటే మనకి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో
ఆర్టికల్ నెంబర్ 12 నుంచి 35 వరకు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆర్టికల్ నెంబర్ 12లో డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్, నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 13 గురించి మనం చెప్పినప్పుడు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పుకున్నాము, లాస్ గురించి చెప్పుకున్నాము, అలాగే జుడిషియల్ రివ్యూ గురించి చెప్పుకున్నాము. ఆర్టికల్ నెంబర్ 14 ఏంటి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్పుకున్నాము, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ గురించి చెప్పుకున్నాము. ఆర్టికల్ 15 ఏంటి అంటే నో డిస్క్రిమినేషన్ ఆన్ ది 5 గ్రౌండ్స్. ఓకే, 16 ఏం చెప్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీ గురించి చెప్తుంది. నెక్స్ట్ అలాగే 17 అన్టచబిలిటీ, 18 అనేది ఏంటి అంటే అబాలిషన్ ఆఫ్ ది టైటిల్స్, 19 వచ్చేసరికి 6 ఫ్రీడమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, 20 వచ్చేసరికి ఏంటి అంటే ప్రొటెక్షన్ అగైనిస్ట్ ఓకే కన్విక్షన్, 21 వచ్చేసరికి ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, 21 వచ్చేసరికి 21A వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years. నెక్స్ట్ అలాగే ఏంటంటే 22 వచ్చేసరికి ఏంటంటే సేఫ్ గార్డ్స్ అనమాట, 23 వచ్చేసరికి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ది ట్రాఫిక్ అండ్ ఫోర్స్డ్ లేబర్ గురించి, 24 వచ్చేసరికి ఏంటి అంటే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ గురించి, 25 వచ్చేసరికి ఏంటంటే 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ ది ఏం చెప్తున్నాం కన్సెన్స్ రిలీజియన్, మేనేజ్ రిలీజియస్ ఎఫర్ట్స్, అలాగే రిలీజియస్ ట్యాక్సెస్ గురించి, అలాగే ఇన్స్ట్రక్షన్ గురించి చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క 25 to 28. ఓకే, నెక్స్ట్ 29 ఏం చెప్తుంది మైనారిటీ గురించి, 30 వచ్చేసరికి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, 32 అనేది ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి చెప్తుంది. నెక్స్ట్ 33 ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ గురించి, ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి చెప్తుంది. అండ్ అలాగే 34, 35 సో అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ఏంటి అంటే ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఓకే, మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.